So now question is square root of 23 plus x into root 10 is equal to root 18 plus root 5. ఇది క్వశ్చన్. ఏం చేస్తామంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయి. ఏం చేయాలమ్మా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుద్ది? 23 ఎక్స్ ప్లస్ రూట్ 10 హోల్ స్క్వేరు రూట్ ఉంది. ఇక్కడ కూడా రూట్ 18 ప్లస్ రూట్ 5 హోల్ స్క్వేరు. ఏం జరుగుద్దంటే ఈ స్క్వేర్ రూట్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. లెఫ్ట్ సైడ్ 23 ఎక్స్ రూట్ 10 మిగులుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. ఏ స్క్వేర్ అంటే రూట్ 18 హోల్ స్క్వేరు అండ్ బి అంటే రూట్ 5 హోల్ స్క్వేరు ప్లస్ 2ab అంటే 2 ఇంటూ రూట్ 18 ఇంటూ రూట్ 5. ఇప్పుడు స్క్వేర్కి రూట్కి కట్ అయిపోతే ఇటువైపు 23 ఎక్స్ రూట్ 10 మిగులుతుంది. ఇటువైపు కూడా 18 ప్లస్ 5 23 ప్లస్ 2 రూట్ 18 ఇంటూ 5 90. ఈ పోర్షన్ మిగిలింది మనకి. ఇప్పుడు మనం బోత్ సైడ్స్ ఉన్న 23 కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లయితే ఎక్స్ రూట్ 10 ఈక్వల్ టు 2 రూట్ 90 మిగిలింది. కానీ వాడు మనకి ఏం అడిగాడంట? ఎక్స్ వాల్యూ ఏంటని అడిగాడు. సో ఎక్స్ కావాలి అంటే 2 రూట్ 90 బై రూట్ 10. ఓకేనా? సో ఇక్కడికి వచ్చాక ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ 90 రూట్ 10 తీసుకొచ్చేసి మనం ఒకే రూట్లో రాయొచ్చురా. ఓకేనా? సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 10 1 0 10 9 0 రూట్ 9. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 9 అంటే 3. సో అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో వాడు మనకు కూడా క్వశ్చన్లో ఏమడిగాడంటే ఎక్స్ ఈక్వల్ టు వాట్ అని అడిగాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటమ్మా 6 అనమాట. అర్థమైందా? ఇంకేదైనా డౌట్ ఉందా? ఓకేనా? టోటల్గా ఇది